కూడా అందరిలాగానే నాకు ఆధారాలు కావాలి అంటాను. అద్భుతాల యొక్క ఆధారాలు, దేవుని ఆధారాలు. మనల్ని మించిన శక్తి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఒకటి ఉంది. ఎప్పుడూ మనకు అవసరమయ్యేది ఆధారాలు మాత్రమే. మనకి దొరికింది కూడా అదే. ఎలాంటి ఆధారాన్ని మనం చిత్రపటం చూసి చెప్పలేము. ఆగస్టు 15, 2024 మొదటిసారి బయటకొచ్చింది. అతి గొప్ప సైంటిస్టులు దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. దీని గురించి వివరంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. సుమారుగా 6:15 సమయంలో ప్రపంచం మొత్తం యుద్ధ రంగంలోకి దిగింది. ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ దృశ్యం చూసి విలవిలలాడిపోయారు. కానీ దీని గురించి ఎలాంటి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఇప్పుడు ఆ కుర్రోడ్ని విజయవంతంగా కనిపెట్టారు. వాడు జరగబోయే 2 దృశ్యాల్ని ముందే గ్రహించాడు. చివరిసారిగా ఇలాంటి విషయం జరిగిన రోజు 2024, అది కూడా స్పెయిన్లో. దీన్ని మొదటి ఆచూకీగా అందరూ చెప్పేది ఏంటంటే దీన్ని ఫోటోగా తీయచ్చు, టెలికాస్ట్ కూడా చెయ్యొచ్చు, కానీ దీన్ని ఎవరు తాకడానికి వీల్లేదు. దీని గురించి వివరంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇదిగో చూడు, నేను వచ్చింది నిన్ను చూడ్డానికే. నిన్ను డబ్బు కోసం తిట్టింది తప్పే. నేను మాట్లాడేది వినిపించట్లేదా? ఇలా చూడు, నాకు బాగానే తెలుసు ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. నువ్వింకా అద్దె కట్టలేదు. కొంచెం నిదానంగానే ఇవ్వగలను. పనులు ఇంకా పూర్తవ్వలేదు. సరే, పోయిన వారం కూడా నువ్వు ఇదే మాట చెప్పావు. ఇలా చూడు ఎరిక్, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళందరూ కూడా నాకు అద్దె కట్టేశారు. నాకు ఇంకాస్త టైం ఇవ్వండి. ఆల్రెడీ నువ్వు చాలా టైం తీసుకున్నావు. రేపటిలోపు అద్దె కట్టేసాయి, లేకపోతే నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో. అలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్విక్కడ ఉండాలనేదే నా కోరిక కూడా. సార్, కొత్త కలెక్షన్స్ వచ్చాయి. అందరూ వీటినే తీసుకెళ్తున్నారు. ఏది ఇదా? అవును సార్, ఇదే. ఇంటి ప్రొటెక్షన్కి ఇది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ప్రొటెక్షన్ కోసం కాదు. ఇప్పుడు నేను అలాంటివి ఏం చేయట్లేదు. వీటన్ని ముట్టుకోకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పెట్టక్కడ.
ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దున్నే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. మీరు బాగా నిద్రపోతున్నారేమో. ఉదయం 5ంటికి నిద్రపోతూనే కదా ఉంటారు. నేను డాక్టర్ యాంటనీ ఫారెన్, పార్క్లాండ్లో రీసెర్చ్ చేస్తున్నాను. సరే, దానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను లోపలికి రావడం మీకేం అభ్యంతరం లేదు కదా? మీ అబ్బాయి గురించే మాట్లాడాలి. హెచ్చరిక విధించినప్పటి నుంచి ప్రపంచం భ్రమలోనూ కన్ఫ్యూషన్లోనే ఉంది. హెచ్చరిక? అదే మీ అబ్బాయి చెప్పిన బ్లాక్అవుట్. ప్రపంచం అంతకు ముందు నుంచే ఓడిపోతూనే ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. అలాగే నేను కూడా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అతను ఊహించిన విషయాల్లో 2 ఆల్రెడీ జరిగిపోయాయి. 3వది ఏంటనే అతను చెప్పబోతున్నాడు. అలా గనక అతను చెప్పేస్తే నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అతనికి నమ్మకంగా ఒక మనిషి కావాలి. అది నేనే అని అనుకుంటున్నారా? కొన్ని విషయాల్ని ఎవరితోనీ చెప్పకూడదని అతను అనుకుంటున్నాడు. మీతో మాత్రమే అతను చెప్తాడు. అయితే మీ లాస్ట్ ఆప్షన్ నేనే. అందువల్ల మీకు సమూహ సేవ అంటే చాలా ఇష్టమని మాకు చాలా బాగా తెలుసు. ఆ పనులన్నీ చేయడానికి మీకు సమయం వచ్చేసింది. ఆ పని మీరే చేయగలరు. మళ్ళీ గనక ఈ విషయం ఇంకోసారి జరిగిందంటే అప్పుడు ప్రపంచానికి ఆపద ముంచుకొస్తుంది. కానీ సహాయం చేయడానికి సరైన సమయం ఇది కాదు. వాడితో మాట్లాడి చాలా ఏళ్ళైంది. ఇప్పుడు వాడికి 13 ఏళ్ళు ఉండొచ్చు. 14. అతనితో సంవత్సరం అంతా మాట్లాడాలని మేము అనుకోవటం లేదు. ఒకే ఒక రోజు మీరు ఉంటే చాలు. మీరు లాభం లేకుంటే ఈ పని చేయక్కర్లేదు. దానికి మీరు ఎంత అడిగినా మేము పే చేసేస్తాం. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బ్లాక్ సాటర్న్. మీ అబ్బాయి ఉన్న చోటికే మనమందరం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? నెక్స్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే అతను ఉంటాడు. రండి సార్, వెళ్దాం. నేను అడిగే వాటికి మీరు తప్పుగా అనుకోకపోతే ఈ వార్నింగ్స్ అన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? నాకు తెలియడం లేదు. ఆ తర్వాత మీకు కొత్తగా ఏమైనా కళ వచ్చిందా? కళ? దానికి సంబంధించిన కళలేమీ మీకు రాలేదంటారా ఏంటి? లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నేను టూర్కి వెళ్ళాలని ప్లాన్ చేశాను. ఈ సమస్య వల్ల నేను వెళ్ళడం కుదరలేదు. మీకు అర్థమైందనుకుంటాను. ఆ అబ్బాయికి మీకు ఎలాంటి సంబంధం లేదు దాదాపు 4 ఏళ్ల నుండి. యా, అది మీరు చెప్పేది చూస్తుంటే నాకే కొంచెం డౌట్గానే ఉంది. ఇది చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అన్ని విషయాలు అతను మీతో చెప్తాడా? మీ ప్రయత్నం బట్టే రిజల్ట్ ఉంటుంది సార్.
అవును, అసలు ఇంతకీ మీకేం కావాలి? జస్ట్ ఆన్సర్స్. ఏం జరగబోతుందని అతను అనుకుంటున్నాడో దాని గురించిన పూర్తి వివరాలు నాకు వెంటనే తెలియాలి, గుర్తుంచుకోండి. అది డీటెయిల్డ్గా కావాలి. వాడిప్పుడు ఎక్కడున్నాడు? అతను గీసిన అన్ని బొమ్మలు మా దగ్గరే ఉన్నాయి. రోజంతా వాడిని ఇక్కడే ఉంచుతున్నారా? అతని రక్షణ కోసమే మేము ఇక్కడ ఉంచామండి. యా, ఇక్కడ టీవీ, వెలుతురు ఏదీ లేదు. తప్పకుండా వాడికి ఇది నచ్చుద్ది, ఎందుకంటే వాడి చుట్టూ గోడలు లేవు. అంతేకాదు, నెక్స్ట్ సంఘటన జరగడానికి ఇంకా 19 గంటలే మిగిలున్నాయి. ఇతనికి మాత్రమే ఆ లొకేషన్ ఎక్కడుందో కరెక్ట్గా తెలుసు. మీకు నేను 15 నిమిషాలు టైం ఇస్తాను. అతనితో వెళ్ళి మాట్లాడండి. హాయ్, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇలా కలుస్తున్నాను. నువ్వు నాతో ఏదో మాట్లాడతానన్నావని వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు దొంగచాటుగా వింటున్నారు. నీతో మాట్లాడమని పంపారు. ఇక్కడొద్దు. అవును, నీ చేతికేంటి? చాలా గాయాలున్నాయి. ఇవన్నీ టెస్ట్. మన సైన్స్ దీనికి సమాధానం చెప్పదు. ఇక్కడ ఏదో మెసేజ్ ఉన్నట్టుగా నువ్వు వాళ్ళతో చెప్పావంట. లేదు, నేను ఊరికే వాళ్ళతో అలా చెప్పాను. మరెందుకు నన్ను ఇక్కడికి రప్పించావు? మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్దామని అనుకున్నా, కానీ వీళ్ళు వదలట్లేదు. ఎక్కడికి? ఆఖరి మెసేజ్ వస్తేనే తెలుస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థమవుతుంది. మెసేజ్ నాకు తెలిసొచ్చి 6 రోజులు అవుతోంది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఎవరిని? అమ్మని. మీ కలలో వచ్చే చోటు, అక్కడికే మనం వెళ్ళాలి. కలల్లో ఆవిడ్ని మీరు చూసారా? మన బాబుని చూసుకోండి. బాబుని చూసుకోండి, అదే కదా ఆవిడ చెప్పారు. ఎలా ఇద్దరికి ఒకే కల వస్తుంది? ఎందుకంటే అది కల కాదు, అసలు అది జరగలేదు. దానికి సమయం ఖచ్చితంగా వస్తుంది. అమ్మ అన్నిటినీ చూస్తూనే ఉంది. కానీ మీ అమ్మ చనిపోయింది. తనిప్పుడు ప్రాణాలతో లేదు. మీరు తప్పుగా అంటున్నారు. ఆ రోజు ఆ బ్లాక్అవుట్ జరిగినప్పుడు మీ ఫ్యూచర్ని నేను చూశాను. మిమ్మల్ని నమ్ముకునే నేను ఉన్నాను. నాకు ఇంకాస్త టైం కావాలి. దేనికోసం? మీకు ఆన్సర్ కావాలా వద్దా? నాకు ఇంకొక రాత్రి కావాలి. మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఉదయాన్నే మొదటి పనిగా ఇక్కడికి వస్తాను. ఇంకొక విషయం, నాకు మీరు ఇస్తారన్న డబ్బు క్యాష్గా కావాలి. వాడిని ఎక్కడ దాచారో నీకు తెలుసా? ఎక్కడ ఉన్నాడో ఏమైనా తెలిసిందా? ఇప్పుడే బాబు మీద ప్రేమ కలిగిందా? వాడిని అక్కడి నుంచి కాపాడాలనుకుంటున్నాను. అక్కడి నుంచి తీసుకొచ్చి నీకే అప్పగిస్తాను. ఇంతకీ ఏం జరుగుతుంది ఎరెక్? నాకు తెలీదు. కుదిరితే నీకు కాల్ చేస్తాను. ఏం ఇంజెక్ట్ చేస్తున్నారు? అదేం లేదులేండి, చిన్నదిగా ఒక మత్తు ఇంజెక్షన్ అంతే. అతని మైండ్ని రిలాక్స్గా ఉంచడానికి అది సహాయపడుతుంది. మీ ముఖాన్ని నార్మల్గా ఉంచుకోండి.
అసలు మీరు ఎలా నన్ను కాపాడబోతున్నారు? సమాధానం చెప్పండి. నన్ను అడుగుతావేంటి? భవిష్యత్తు గురించి నీకేగా తెలుసు. అసలు వీటికంతా దాన్ని మనం ఉపయోగించలేము. రిలాక్స్గా ఉండు. నేను నీకు సిగ్నల్ ఇవ్వగానే ఇక్కడి నుంచి వేగంగా పరిగెత్తు. ఇదే మన ప్లానా? ఇప్పుడు సరిగ్గా పొద్దున్న 6 గంటలు. ఇంతవరకు ఆ అబ్బాయి మాకు ఎలాంటి వివరాలు అందించలేదు. చాలా ప్రశ్నలకి ఇంకా జవాబు దొరకలేదు. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈరోజు ఏవైనా సరే ఎలాంటి అసంభవాలు జరగకుండా చూసుకోవడం మా అందరి బాధ్యత. అసలు వాడు ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కాలేదు. అలా మాట్లాడుకు. తను దేవుడు బిడ్డ. అయితే వాడిని కాస్త మాట్లాడమని చెప్పు చూద్దాం. ఏం జరుగుతోంది? నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఏమీ తెలియటం లేదు. సంథింగ్ ఏదో రాంగ్గా ఉంది. ఆపండి, కాల్చకండి, అబ్బాయి మీద తగులుతుంది. ఫోకస్ చేయి. ఏమైంది? నా కార్యం ఏదో అర్థం కావట్లేదు. కారాపు, దిగు, నువ్వెక్కు. మేం చెప్పేది విను. అలాగే మోకాళ్ళ మీద కింద కూర్చో. నువ్వు కదలకు, అక్కడే నీల్ డౌన్. ఇంత పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీని పెట్టుకొని మా అల్లుణ్ణి వదిలేసి వచ్చారా మీరు? మిస్ పార్కర్, దయచేసి మీరు సహకరించండి. ఆఖరిగా మీ బ్రదర్తో పాటే అతను ఉన్నారు. అతను సేఫ్గా ఉన్నారో తెలియటం లేదు. ఎరిక్ తన్నేం చేయడు. ఇలా చూడండి, నేను ఎరిక్ గురించి ఏం మాట్లాడటం లేదు. మీ అల్లుడు గురించే నేను మాట్లాడుతున్నానండి. అతను మాత్రం దాన్ని కనిపెట్టకపోతే మనందరి జీవితాలకి ఆపద వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా నేను చెప్పగలను, అందులో సందేహమే లేదు. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించడానికి ఇక్కడికి ఏమైనా వచ్చాడా? ఇలా చూడండి, మా అన్నని వాళ్ళ అబ్బాయిని చూసి నేను దాదాపుగా 8 నెలలవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేదైనా ఐడియా ఉందా? అదలా నాకు తెలుస్తోంది. మీరే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కనిపెట్టాలి. మేం కనిపెడతామండి. అతనికి శక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఒక చిన్న పిల్లవాడు. ఖచ్చితంగా తనకి శక్తి ఉండదు. ప్రభుత్వం ఆ పిల్లాన్ని చట్ట విరోధాన్ని ప్రకటించింది. ఆ పిల్లాడి వెనుకున్న న్యాయాన్ని తను ఇంకా నిరూపించుకోలేదు. కొంతమంది ప్రజలు దేవుడి అవతారం అంటున్నారు, కానీ కొంతమంది ప్రజలు ఇది అదృశ్యం అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియడం లేదు. మన దేశానికి పెద్ద ఆపద రాబోతుందని తెలియజేశారు. అలా అని అందరూ నమ్ముతున్నారు కూడా. నువ్వేం దిగులు పడుకో, అంతా సరైపోతుంది. మీకొకటి తెలుసా? మీరు అంత చెడ్డవారేం కాదు. మిగతా వాళ్ళు ఏం చెప్పినా నాకు పర్వాలేదు. నా గురించి అంతలా ఏం చెప్పారు? మీరు స్వార్థపరుడని, ఈగో, పొగరు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని ఇలాగే అందరూ అంటారు. చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నువ్వు సాయం చేయడం నాకు సంతోషంగా ఉంది, కానీ మనకి టైం లేదు. వెంటనే బయలుదేరాలి. కూల్గా ఉండు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకు పనుంది. అయితే నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చావు? మీ అత్తయ్యకి నేను కాల్ చేస్తాను. మనం మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ని రెడీ చేయమంటాను. అయితే అంతేనా? నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పినవన్నీ? ఇలా చూడు, నేనేమి నీ లీగల్ గార్డియన్ కాదు. నువ్వు బయటికి రావాలి అన్నావు, నేను తీసుకొచ్చాను. అర్థం చేసుకో. మనం ఇక్కడే ఉన్నామంటే ఖచ్చితంగా మనల్ని కనిపెట్టేస్తారు.
అంతలా నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలో నీకు తెలుసా? క్యాథరిన్ నిన్ను బాగా చూసుకుంటుంది, నాకంటే బాగా. ఇప్పటివరకు నీ దగ్గర నేనేది అడగలేదు. హలో నేనే. ఎరిక్, పోలీసులు మా ఇంట్లోనే ఉన్నారు. ఇంతకీ నువ్వెక్కడున్నా? అంత దూరంలో ఏం లేను. నిన్ను మళ్ళీ ఎలా కలవాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ పిల్లాడిని చేజార్చుకొని రాకో. ఎందుకంటే నువ్వు తాగి పడిపోతుంటే నీ బిడ్డను చూసుకుంది నేనే. కానీ ఇప్పుడు దీంట్లో తల దూర్చకూడదు అనుకుంటున్నాను. సారీ. క్యాథరిన్, క్యాథరిన్, త్వరగా కారికు. మీతో కొంచెం మాట్లాడాలి. రండి ఆఫీసర్ స్కాట్. అవును, ఆ అబ్బాయిని వెతుకుంటా మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ పని కోసమే కదా మేము ఇంత పే చేసాం మీకు. మీకు గుర్తుందా? నేను కనిపెడతాను. ఇందులోకి నన్ను ఎందుకు లాగారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. ఏం లేదు, మేము ఒక టీం ఫామ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అబ్బాయి విషయంలో మాకు వీలైనంత వరకు చాలా గాఢంగా విచారణలు జరుపుతున్నాం. మేము అతని మెసేజ్ల గురించి చాలా తీవ్రంగా జల్లెడ వేసి మరి కనుక్కుంటున్నాం. మీరు చెప్తోంది నిజమా? అతని మీద ఎవరికీ చిన్న సందేహం కూడా రాలేదు. అతనిలో ఇలాంటి గొప్ప శక్తి ఉందా అని. అతను సూపర్ న్యాచురల్ కుర్రాడు. సూపర్ న్యాచురల్. ప్రపంచం మొత్తం 3 నిమిషాలకి అన్కాన్షియస్ అయిపోతుంది. అలా గనక జరిగిందంటే మన జీవితాలు ఏమవుతాయో నేను ఊహించి కూడా లేకపోతున్నాను. మన చుట్టూ జరిగే వినాశాలు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. కానీ ఈ విషయాల గురించి అతను ముందే గ్రహించాడు. కానీ మనమే పట్టించుకోకుండా వదిలేశాం. ఇప్పుడు పట్టించుకుంటున్నారు కదా. అవును, నిజమేనయ్యా. సరే, నేను దాన్ని చూడాలి. అవన్నీ కూడా అతను గీసిన చిత్రాల్లో ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకవేళ గనక మనం కనిపెట్టినట్టయితే నిజమని నిరూపించొచ్చు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? మనం దాన్ని కంట్రోల్ చేయగలమంటున్నారా? ప్రభుత్వం అయితే ఈ విషయం చేయలేదు. ఇది చేయడానికి ఇంకొకరి సాయం కావాలి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నెక్కడా? అతని వల్ల ఏ ప్రాబ్లం లేదు. అతని సమస్య కాదు. ఆ కుర్రోడ్ని కంట్రోల్ చేసేవాళ్ళు భవిష్యత్తుని కంట్రోల్ చేయగలరు. ముఖ్యంగా ఆ కుర్రోడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో నాకు కావాలి. ఆల్ ద బెస్ట్. నువ్వు బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళావు? కొట్టుకెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ ఛాంపియన్స్. కనిపించకుండా పోయిన కుర్రాడి గుర్తులు ఏంటంటే బ్రౌన్ హెయిర్, బ్రౌన్ హైస్, వయసు 14. చివరిసారిగా వాడు ఇరిక్ బ్లాక్తోనే ఉన్నాడు. వాడి దగ్గర తుపాకీ, కత్తి, కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. వీడి గురించి తెలిసినట్లయితే కిటికీ పక్కన మీరు ఉండకు. వెంటనే పోలీస్కి తెలియజేయండి. త్వరగా పడుకో.
ఫస్ట్ ఫ్లైట్కే మనం వెళ్తున్నాం. నన్ను మీతో పాటు తీసుకువెళ్తారా? నువ్వెక్కడ ప్రూవ్ చేయాలనుకుంటున్నావో అక్కడికి నేను తీసుకెళ్తాను. కానీ ఒక్క కండిషన్, నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి, సరేనా? ఆ పాత కారే చాలా బాగుంది కదా. కిందకి పడుకో. మనం ఇక్కడ ఉండలేము. ఈ చుట్టుపక్కల ఈ హోటల్ తప్ప ఇంకా వేరే ఏ హోటలు లేదు. కారు మార్చాలి. ఎందుకని మార్చాలి? మనం ఇక్కడే ఉన్నామని కనిపెట్టేస్తారు కదా. ఎవ్వడు మనల్ని కనిపెట్టలేడు. లోకల్ పోలీస్ వాళ్ళు ఒక బ్లాక్ ఇంపోలా కార్ని వెతుకుతున్నారు. అది చివరిసారిగా మంగళవారం పొద్దున్న ఒక హోటల్లో కనిపించింది. కనిపెట్టి ఇచ్చే వాళ్లకు $1 మిలియన్ ఇస్తామని పోలీసుల తరపు నుంచి మనకి తెలియజేశారు. నాకు ఆకలిగా ఉంది. మెయిన్ రోడ్ దాటాకే తినడానికి ఏమైనా దొరుకుతుంది. తినడం కోసం అంత దూరం వెళ్ళాలా? ఈరోజు నా పుట్టినరోజు. కార్ లోపలే ఉండు.
మీరు ఆర్డర్ చేసినవి ఇవ్వగోండి. ఆగు, ఎందుకో? ప్రే చెయ్యండి. మీ అమ్మే ఇదంతా చేస్తుంది. నువ్వే ఏదో ఒకటి చెప్పు. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ అండ్ ప్లీజ్ సేవ్ మై ఫాదర్. నీకు అవకాడో నచ్చదా? ఇది తింటే నేను చనిపోతాను. ఎందుకు? నీకేదైనా అలర్జీ లాంటిది ఏమైనా ఉందా? లేదు, అయినప్పటికీ నేను తిన్ను. నువ్వు ఓవర్గా తాగుతున్నావు. ఇదంతా గమనిస్తున్నావా ఏంటి? నేను లెక్క పెడుతూనే ఉన్నాను. చాలా మంచిదే కనిపెట్టావు. ఒక అబ్జర్వేషన్, మీరు చెప్పినట్టుగానే. ఇలా చూడు, నువ్వే నన్ను పిలిచావు. నేను తాగుతాను, తందనలాడతాను. నీకెందుకు? అర్థమవుతుందా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. సారీ, కేక్స్ అన్నీ లాస్ట్ మంతే ఖాళీ అయిపోయాయి. ఎవరతను? మీ ఫ్రెండా? హాయ్, నేను ఎరిక్ వీడి యాలెన్. మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు చేసేదంతా నాకెందుకు విచిత్రంగా అనిపిస్తోంది. నేను ముందే నీతో చెప్పాను. సో మిస్ మాయా, వెనక వైపు నుంచి వెళ్ళడానికి దారుందా? యా, వెనక దారుంది. రైట్. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరేదో పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నారు. నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనా? మీరెందుకు ఇలా చేస్తున్నారు? రక్షణ కోసమే. మీరు నాతో వచ్చారంటే ఒక ఇంట్లో సేఫ్గా ఉండొచ్చు. మీకు కొద్దిసేపే టైం ఉంది, త్వరగా చెప్పండి. ఆ. మీ ప్రాబ్లం ఏంటో నాకు బాగా తెలుసు. అన్ని న్యూస్లోనూ మీ గురించే వినిపిస్తోంది. నా కొడుకుని ఒక ల్యాబ్లో పెట్టి ఎలకలాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. ఇది తప్ప నాకు వేరే దారి కూడా లేదు. అయితే గవర్నమెంట్ అబద్ధం చెప్తుందా? నేను నమ్మానులే. ఆ అబ్బాయిని కనిపెట్టడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. కాస్త సౌండ్ పెట్టగలరా? ఎలాంటి ఆచూకీ తెలియనందువల్ల రంగంలోకి దిగి వాడిని వెతుకుతున్నారు. అన్ని చెక్ పోస్టులోనూ మనుషుల్ని పెట్టారు. ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కుర్రోడు చివరిసారిగా నార్త్ సైడ్ వెళ్ళాడని తెలిసొచ్చింది. బాగా పాపులర్ అయ్యాడే, పెద్ద సెలబ్రిటీ అయిపోయావు. దిగులు పడకండి, మీరు ఎలాగైనా తప్పించుకుంటారు. ఏం చేస్తున్నారు? నడుస్తున్నాను. ఇక్కడ నాకు ఒక షార్ట్ రూట్ తెలుసు. నా ఫ్రెండ్స్ అక్కడ ఒక ఇంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎవరు కనిపెట్టలేరు. ఎందుకని మీరు మాకు ఈ సహాయం చేస్తున్నారు? ఎందుకంటే మీ అబ్బాయిని నమ్ముతున్నాను. తను చెప్పేది నమ్మేలాగుంది. నేను నమ్మడానికే చాలా రోజులు పట్టింది. మీరెక్కడికి వెళ్తున్నారు? పడమర వైపున్న కొండ దగ్గరికి. కొండ దగ్గర ఏముంది? అది వాడికే తెలుసు, నాకు ఏమీ తెలియదు. ఇంకా సేపట్లో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఏదైనా దారి కనిపెట్టి నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి.
ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నని నేను గమనిస్తూనే ఉన్నాను. దక్షిణం వైపు వెళ్తున్నారు. మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేస్తూ ఉండకు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఫోన్ పెట్టే. నేను మీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నానని అడిగారు కదూ. మీ అబ్బాయి ఒక జీనియస్. మనుషుల మధ్య బంధాన్ని కాపాడతాడు. ఈ ప్రపంచానికి అతను కావాలి. ఓ, అలా కూడా ఉండొచ్చు. మీరు నమ్మట్లేదా? నా కళ్ళతో చూసేది మాత్రమే నమ్ముతాను. ఏంటి శబ్దం అవుతుంది? తెలీదు, మనం నడుస్తూనే ఉందాం. నేను చెప్పిన ఆ ఇంటికి దగ్గరలోనే ఉన్నట్టున్నావు. అవునండి, నేను ఒక ఫోన్ చేసుకుంటాను. సిగ్నల్ లేదే. వెలుతురు తగ్గిపోతుంది. ఏంటది? నాకు తెలీదు, కానీ ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. ఇదిగో. థ్యాంక్ యూ. వచ్చేసా. కరెంట్ లేదు. బేస్మెంట్లో లైట్ ఉంటుంది. ఓకే, నేను కిందకి వెళ్ళి తీసుకొస్తాను. మర్యాదగా చేతులు పైకెత్తు. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏంటి సమస్య నీకు? ఎరిక్, గన్ను కింద పడే. ఇతనే నా ఫ్రెండ్ టోమ్. ఇది అతని ఇల్లే. నీ మెసేజ్ దొరికిన తర్వాతే నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మనం ఎక్కడికి వెళ్ళాలో తను తీసుకువెళ్తాడు. చాలా థ్యాంక్స్, బట్ మేము విడిగా వెళ్తాం. టాముకు తప్ప ఈ అడవి గురించి ఇంకెవరికీ బాగా తెలియదు. మనల్ని త్వరగా అతను తీసుకెళ్తాడు. అవును, వీడెవడు? నిన్ను ఒంటరికనే కదా రమ్మన్నాను. పాల్ మంచోడు. వాడికి మాత్రమే ఆ విషయం తెలుసు. కానీ సమస్య అయితే రాదు. ఇది ఏ ప్రాంతం? నిజంగా అతనే ఇతనా? ప్రపంచమే ఆశ్చర్యంగా నాకేం చూస్తోంది. తెలుసు? మీరు నమ్మట్లేదా? అడ్డదారి ఏదైనా ఉందని మనుషుల చూడాలి. మధ్య బంధాన్ని తెలుసుకుంటే మంచిది. కాపాడతాడు. మనం అతన్ని ఇక్కడి నుంచి జాగ్రత్తగా చెక్ పాయింట్స్ దాటుకుని సిటీ లోపలికి వెళ్ళగలం.
మనం ఈ పని చేయడానికి మిగతా వాళ్ళ సాయం అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళ గూఢాచారులు లేకపోతే రౌడీలు అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వెంట పెట్టుకుంటూ మిమ్మల్ని గమనిస్తున్నారనే నా సందేహం. అంతా డబ్బు కోసమే. వాళ్ళకి డబ్బు గురించి సమస్య కాదండి, వాడిని నాశనం చేయాలంతే. ప్రపంచానికి ఇతను కీడు చేస్తాడమని డౌట్ వాళ్ళకి. ఆశ్చర్యపడ్డానికి ఇందులో ఏం లేదండి. దేవుడు నేను ఫ్రెండ్ అని అంటున్నాడండి, అందుకే అందరూ వీడిని ఎతుకుతున్నారు. అతను చెప్పే విషయంలో గనక నిజం ఉంటే అతను ఒక పుణ్య యుద్ధం స్టార్ట్ చేశాడనే చెప్పాలి. లేదు, ఖచ్చితంగా లేదు. ఏంటి అక్కడ ప్రాబ్లం? పాల్ ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. హే, తనని చాలా ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి, ప్రపంచానికి తెలియాలి. ఇందుకోసమే నువ్వు వచ్చావా? కేవలం డబ్బు కోసం? నీ ఫ్రెండ్సే కదా? ఏం జరగబోతుందో మాకు తెలియాలి, దాన్ని మేము అడ్డుకోవాలి. అది మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. క్యాలబ్, నీ థింగ్స్ అన్ని తీసుకో, మనం బయలుదేరుతున్నాం. ఏం పర్వాలేదు, తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. మనం అందుకే కదా వచ్చాం. మన చుట్టూ ఏం జరగబోతుందో అని వివరంగా చెప్పు. భగవంతుడు ఏం రాశాడు, నీకు ముందే దీని గురించి ఎలా తెలిసిందని. ఆ దేవుడికి బాగా తెలుసు మనం దేన్ని చూస్ చేసుకుంటా వదిలేస్తామని. నీకు మాత్రమే ఈ శక్తి ఎలా దొరికింది? మిగతా వాళ్ళకి ఎందుకు దొరకలేదు? అది అందరి వల్ల కాదు. ఎందుకు అందరి వల్ల కాదు? నాకు కళ్ళలోనే ఇవన్నీ వస్తున్నాయి. ఎలా అంటే జరగబోయే విషయాలు నాకు ముందే తెలిసిపోతుంది. నాకేది అర్థం కావడం లేదు. మీ వల్ల అవుతుంది. ఇంకో 4 రోజుల్లో. 4 రోజుల్లో ఏంటి? మీ అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు రాబోతున్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళ మీద ఉన్న చిరాకే దీనికి కారణం. వార్నింగ్ అంటే మర్యాద లేకపోవడం వల్ల దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు ఇది జరగబోతుంది? ప్రపంచకం చీకటయ్యేటప్పుడు. అవును, నువ్వేం భయపడలేదుగా? అలా చెప్పడం వీలు కాదు. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ. లేదు, అదేం అవసరం లేదు. చాలా డ్రింక్ వేస్ట్ అయిపోయింది. నాకు తాగే అలవాటే లేదు. సాధారణంగా అమ్మే వాళ్ళు ఎవరు ఎక్కువ తాగరు. నువ్వు తాగుతావా? లేదు, నాకు ఇప్పుడొద్దు. కానీ నువ్వెందుకు ఇద్దో తాగుతున్నావు? మీ వైఫా? ఉండేది. సరే వదిలే, దాని గురించి ఏం అడగను. ఊరికే ఫోటో చూశాను కదా, అందుకే అడిగాను. ఇదే ప్రపంచానికి చివరి రోజైతే మీ జీవితంలో జరిగినవన్నీ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. మీ అబ్బాయి ఎలా ఇవన్నీ ఓర్చుకోగలుగుతున్నాడు? దీని గురించి వాడు చాలా రోజులుగా ఎవరితోటి చెప్పకుండానే ఉన్నాడు. ఇదొక శాపం అనుకున్నాడు. ఆ తర్వాతే ఇదంతా వాడి బాధ్యత అని వాడికి అర్థమైంది. నేను మనకి పిల్లలు వద్దు అన్నాను. అప్పుడున్న సిచ్యువేషన్కి మనకి పిల్లలు వద్దు అని ఎన్నోసార్లు అన్నాను. కానీ తను నా మాట అస్సలు వినలేదు. అనవసరంగా పట్టుబట్టింది. ఆ రోజు నైట్ వాడు పుట్టాడు. నేను బ్లీడింగ్ని ఆపలేకపోయాను. తనకేమైందని తనకే ఏం అర్థం కాలేదు. నా మాట తను వినుండాల్సింది. ఎందుకు వెళ్ళలేదు? దానంతటికీ వాడే కారణమని అనుకున్నాను. తనని కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది.
ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించావా? నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆ భగవంతుడికి అంతా తెలియాలి. చాలామంది మీ అబ్బాయిని నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు తనని దేవుడి దూత అనుకుంటున్నారు. కానీ ఆ బిడ్డకు తండ్రి అయిన మీరు సందేహపడుతున్నారు. చూడు, నేను దేవుడంటూ ఉన్నాడని నమ్మలేదు. ఎందుకంటే నా జీవితంలో ముఖ్యమైన ఒకరిని నా నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భగవంతుడు ఎందుకు మనకి కష్టాలు ఇస్తున్నాడో తెలుసా మీకు? మంచి విషయాలు నేర్చుకోవడం కోసం. లేదు. కానీ మీ అబ్బాయి నమ్ముతున్నాడు. అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రపంచం అంతమవ్వబోతోంది. ఈ విషయం గురించే గత 2 సంవత్సరాలుగా అందరూ దాని గురించే మీకు ఎంతో నేను ఇప్పుడు ఆతృతగా చెప్పబోతున్నాను. చూస్తున్నారు. దయచేసి మీరందరూ అది ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు నేను ప్రజలకున్న చెప్పబోయేది ఒకే మీరు ఒక అర్థం చిన్న చేసుకున్నట్లయితే నమ్మకం మీ అబ్బాయి మాత్రమే. ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మనం కాపాడతాం. జరగబోయేది ముందే మీ అబ్బాయి చెప్తున్నాడని ఇవన్నీ కూడా మీ నమ్ముతున్నారు. చేతుల్లోనే ఉంది. తాను ఇంకా దేన్ని నేను కూడా చెప్పే విషయం ఎంచుకోలేదు. మీకు అర్థమైందని కానీ అనుకుంటాను. దేవుడు తనని దయచేసి ఎంచుకున్నాడు. నేను చెప్పిన విషయాన్ని ఇది ఎలా జరిగిందో నీకు మర్చిపోకండి. తెలుసా? నాకు తెలియదు. దీని గురించి నీకు చెప్పాలనుకున్నాను. మన అంతం కాబోతున్న దాన్ని మన కళ్ళ ముందే మనం చూస్తుంటే తప్పించుకోగలన్న నమ్మకంతో ప్రజలు బ్రతుకుతున్నారు. మీ అబ్బాయిని ప్రపంచమే ఆశ్చర్యంగా చూస్తోంది. కానీ నీకు మాత్రమే తన శక్తి ఏంటో తెలియడం లేదు. బాయ్. నేను వెళ్ళి ఫోన్ చేస్తాను. తప్పకుండా. ఏదైనా బ్రేక్ఫాస్ట్? లేదు, నాకొద్దు. నేను నా కోసం అడిగాను. ఇది నువ్వు తాగకూడదు మై ఫ్రెండ్. బయట ఎవరో ఉన్నారు. పరిగెత్తడం తప్ప వేరే దారుందా మనకి? తుపాకీతో కాల్చేశారంటే వాళ్ళు అలా చెయ్యరు. అతన్ని కనిపెట్టేస్తే చంపేస్తారు. నాతో పట్రా. లోపలున్నారేమో వెళ్ళి చూడు. పారిపోయే ప్రయత్నం చేస్తే కాల్ చెయ్యి. త్వరగా వెళ్ళు. వెనక వైపు ఎక్కడన్నా ఉన్నారేమో చూడు. ఓపెన్ చెయ్యి త్వరగా. ఏం జరిగినా సరే సైలెంట్గా ఉండాలి. నా నుండి తప్పించుకోవడం కష్టం. నిజంగా అతనే ఇతనా? అవును, అతనే. మనం అతన్ని ఇక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. భవిష్యత్తుని గ్రహించే ఆ అద్భుతమైన బాలుడు ఇతడేనా? అడిగిన దానికి సమాధానం చెప్పు. మేమిక్కడికి రావడం నీకు ముందే తెలీదా? ఏదో నిరూపించి చూపిస్తానన్నాడే. చూపించమను. అప్పుడు నేను నమ్ముతాను, అందరూ నిన్ను నమ్మినట్టు. నిన్ను నమ్మమని నేను అసలు చెప్పలేదు కదా. ఒకటి మాత్రం చెప్తాను, ప్రేమే మన అందరినీ కాపాడిపోతోంది. వావ్, మంచి సమాధానం కదూ. విషయం ఏంటంటే ఆ అబ్బాయి మాకు దొరికాడు. అంతా మన కంట్రోల్లోనే ఉంది.
ఇప్పుడేం చేయబోతున్నారు? తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు చెప్పేదంతా అబద్ధమని నీ అంతట నువ్వే ఒప్పుకో, లేదంటే నిజం చెప్పు. నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నావు? నువ్వు భయపడుతున్నావు. నీ కంట్లో అది కనపడుతోంది. మీకు సాయపడదామని నేను అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అందరికీ జీవించే రోజు చాలా తక్కువ. అన్నీ అంతమవ్వబోతున్నాయి. నీలానే. చాలు చాలు, నోరుమోయ్. ఎక్కడ మరణం ఉందో అక్కడే జీవితం ఉంటుంది. ఆపండి. గ్యాబ్రియల్ ఇక్కడికి రాని. నిద్ర నుంచి లెగు ఎరిక్. ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. సరే. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడికి రాగానే నేను కాల్ చేస్తాను. పరిగెడుతూనే ఉండు. నా వల్ల కాదు. నేను బాగున్నాను. నువ్వు 3 సిగరెట్స్ చెప్తానన్నావు కదా, అందులో 2 అయిపోయాయి. అవును, ఆ ఆఖరిదేంటి? ఆ మెసేజ్ ఇంకా నాకు రాలేదు. సరే గాని ఈ మెసేజెస్ అన్నీ నీకెలా వస్తున్నాయి? ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం చెప్పినట్టే నేను చేస్తాను. ఆ వాయిస్ చెప్తుందా నువ్వు ఏమేం చేయాలని? నీకేమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? అవును, సింటమ్స్ తెలుస్తాయి. అది మనమే నిర్ణయించుకోవాలి. ఫాలో చేద్దామా లేకపోతే వద్దా అని. మన మనసు ఏం చెప్తుందో అదే మనం వినాలి. ఇలా చూడు, సూపర్ నేచర్ ఉందని చెప్పి నీతో ఆర్గ్యూ చేయలేను నేను. కానీ బ్లాక్ వర్డ్ గురించి నాతో చెప్పు. చాలా సింపుల్. గవర్నమెంట్ మనల్ని కంప్యూటర్, క్రెడిట్ కార్డ్స్ అని నాశనం చేస్తూ ఉంది. మనం కూడా దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు కదా. శాటిలైట్స్ ఎయిర్వే ద్వారా సిగ్నల్స్ పంపుతుంది, అంతే. లైఫ్ ఓవర్. యా, ఇది వినడానికి భయంకరంగా ఉంది. మనం తప్పిపోయావా? ఏమైంది ఇతనికి? ఏం చేస్తున్నాడు? ఇది ఏలి, నా చిన్న కూతురు. నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉంటావు. కేలం, ఇటువైపు. మనం ఇప్పుడు సిటీకి వెళ్ళాలి. నమ్మకంతో నడుద్దామా? సరే, నమ్మే తీరాలి, వేరే దారి లేదు. ఏయ్, నా ఇంట్లో మీరేం చేస్తున్నారు? ఓ, మీరా?
నన్ను క్షమించేయండి, గుర్తుపెట్టలేకపోయాను, అందుకే. ఇక్కడ మేము ఉండొచ్చా? ఓకే, ఒక రాత్రి. ఇది మీ ఇల్లే అనుకోండి, ఎన్ని రోజులు కావాలన్నా మీరు ఇక్కడే ఉండండి. ఇదే మీకు సేఫ్. అందుకనే నా కళ్ళలో ఇవన్నీ వచ్చాయో. తను ఏలి, నా చిన్న కూతురు. మంచి కుటుంబం. నువ్వే దేవుడితో మాట్లాడే అబ్బాయివా? ఈ ప్రపంచం అంతం అవబోతుందా? కొంచెమే. మీ అబ్బాయి నిజంగానే అదృష్టవంతుడు. ఆ, వైన్ ఇంకా తీసుకుంటారా? ఒక 15 ఏళ్ల కుర్రాడు ఇలాంటి పనులని ఎలా చేస్తాడో చెప్పు. 14. వాడికి 14 సంవత్సరాలే. నోర్మయ్. ఈసారి వాడు తప్పించుకోలేడు. నాకు తెలుసు. నేను న్యూస్ రిపోర్ట్స్ అన్నిటినీ సేకరించి ఉంచాను. ఈ దృశ్యాలన్నింటినీ నేను ఎన్నోసార్లు చూసేశాను. టోటల్ బ్లాక్అవుట్. ఈ మొత్తం ప్రపంచం కూడా మూర్ఛపోయినట్టే అన్కాన్షియస్గా ఉండిపోయింది. అందరికీ ఒకే సమయంలో ఒకేలాంటి విషయాలు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియటం లేదు. అందరికీ ఏర్పడే ప్రశ్న ఇదొక్కటే. ప్రపంచం అంతమయ్యేటట్టుంటే ఇప్పుడున్న జీవితాన్ని వీలైనంత సంతోషంగా అనుభవించి వెళ్ళిపోవాలి. అది జరిగినప్పుడు మీరు ఏం చూశారు? నాకు పైపైనే ఈ విషయాలు తెలుసు. వాటి గురించి వివరించడం చాలా కష్టం. దీన్ని నేను వేరే కోణం నుండే చూశాను. నా మనస్సాక్షి నాకు చెప్పింది ఏంటంటే నేను తప్పు చేశానని. నా వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఆలోచించాను. మరేమో ఆ 3 నిమిషాలు నేను ఎవరన్నది నేను బాగా తెలుసుకున్నాను. ఈ మొత్తం ప్రపంచానికి చిత్తంగా ఇదే జరుగుతుంది. అలా ఏమీ చెప్పలేము. అందరి కోణాలు వేరే వేరేగా ఉంటాయండి. మనకు ఏర్పడిన ఏదైనా విషయం మనం మర్చిపోవాలనుకున్నప్పుడు అది మనం చేయగలం. అన్నిటికీ మన మనసే కారణం. ఎవరూ అంగీకరించకపోయినా నిజం ఇదే.
ఇలా చూడమ్మా, ఇలా బ్రష్ చేయాలి. ఆ, ఓ, అప్పుడే పళ్ళు శుభ్రంగా ఉంటాయి. సరేనా? గుడ్ గర్ల్, వెరీ గుడ్. అంతేనమ్మా, అంతే. అదే అలాగే తోమాలి. నువ్వు బ్రష్ చేస్తావా? సరే, ఓకే. బాగా నిద్రపో. నేను నాటి అని అనుకుంటున్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? నేను కొంచెం డిఫరెంట్. అది కూడా మంచిదే. ఎప్పుడూ మిగతా వాళ్ళలాగా మనం ఉండాలి అనుకోవడం కంటే డిఫరెంట్గా ఉండడం మంచి విషయమే. సరే, నేను నిద్రపోతాను. నాన్నా, నువ్వు ఇంకా తలుచుకుంటున్నావా అమ్మని? మర్చిపోలేదు. ఎలా ఉంటుంది? నీలాగే అన్నీ చేస్తుంది. చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది అందరికంటే. నేను అమ్మకి లెటర్లన్నీ రాశాను. నేను ఏమనుకుంటున్నాను, ఈరోజు ఏం జరిగింది అది తప్ప నాన్నా? అలాంటిదేం లేదు. నేను అదే అనుకుంటున్నాను. అది పిచ్చితనం కాదు, నీ రహస్యం. నువ్వు కూడా నాలాగే దేని గురించి ఆలోచించుకో. మనం ఖచ్చితంగా చేస్తాం. నేను అదే నమ్ముతున్నాను. గుడ్ నైట్ నాన్న. ఆ పిల్లాడి గురించి మరిన్ని విషయాలు మనకు తెలిసాయి. ఆ పిల్లాడు చెప్పే విషయాల్ని మనం నమ్మచ్చా నమ్మకూడదా అని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంటే నిర్ణయించాలి. ఆ పిల్లాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నారని డాక్టర్ ఆంటోనీ చెప్పారు. ఆ కుర్రోడ్ని వెతకడానికి వీలైనంత ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా మేము కనిపెట్టేస్తాం. దొరికిన వెంటనే అతన్ని గవర్నమెంట్ వాడికి పంపించేస్తాం. అతను గనక ఈ న్యూస్ చూస్తున్నట్టయితే ఇదే అతనికి ఆఖరి వార్నింగ్. కుర్రోడ్ని మర్యాదగా మాకు అప్పచెప్పేయాలి. అనవసరంగా ఆ కుర్రోడి జీవితాన్ని అపాయంలోకి నెట్టేయకూడదు. బాగా చెప్పండి సార్. అవన్నీ కూడా కట్టుకదలేనమ్మా. సార్, లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్. ఎందుకు అబ్బాయిని ఎప్పుడు మీరు కనిపెడతారు సార్? చెప్పండి సార్. సార్ ప్లీజ్. నాకు తెలిసినంత వరకు ఇది ఒక మ్యాప్ లాగా అనిపిస్తోంది. లాటిట్యూడ్ లాటిట్యూడ్ రీడింగ్ లాగా. ఇదిగో ఇక్కడ. మరి అలా అయితే ఇదేంటి? అది డేట్ అండ్ టైం కూడా అవ్వచ్చు. 11/27/27. ఇది ఏ చోటు? ఇది మ్యాప్ లో కూడా లేనట్టుంది. అందరిలాగే నేను కూడా ఇప్పుడు అయోమయంలోనే ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా 3 రోజుల టైం ఉంది. మనం ప్లాన్ చేసినట్టుగానే వెళ్దాం. అక్కడికి వెళ్తే మెసేజ్ వస్తుందా? నీకు నమ్మకం ఉందా చెప్పు. యాక్చువల్గా ఇది నేను నమ్మడం ముఖ్యం కాదు. ఎలాంటి సమస్య లేదు. నేను చేయగలను.
ఆ కుర్రోడిని నేనే వచ్చి అప్పచెప్తానని నీకు చెప్పాను కదా. మనకింకా సమయం ఉంది. ఆ కుర్రోడి తండ్రి గురించి నువ్వెందుకు బాధపడతావు చెప్పు? వాణ్ణి నేను చూసుకుంటాను కదా. వాడు గనక ఒప్పుకోకపోతే ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. ఈరోజు రాత్రికే తప్పకుండా అక్కడికి ఆ కుర్రోడిని చేర్చేస్తాను. ఆ? కాల్ కట్ చేయి. ఏమైంది నాన్న? నీ థింగ్స్ అన్ని త్వరగా తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అన్ని తర్వాత చెప్తాను. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరలేవు. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఆ కుర్రోడు కావాలి. అది అస్సలు జరగదు. నిన్ను కొట్టకూడదని అనుకుంటున్నాను. అది చేసేలా పెట్టుకోకు. చూడు, నన్ను క్షమించేసేయ్. వీడిని అప్ప చెప్తే డబ్బు వస్తుంది. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. వీడి జీవితాన్ని నేను కాపాడుతున్నాను. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు. అలాంటప్పుడు వీడిని ఎలా కాపాడతావురా? మర్యాదగా గన్ను కింద పడి. గన్నుని కింద పడేయమన్నాను. తాడుందా? గ్యారేజ్లో ఉంది. తీసుకురా కలబ్. ఇంతకు ముందు నువ్వు ఎవరైనా కాల్చావా? ఇప్పటి వరకు చేయలేదు, కానీ నాకు షూట్ చేయడం అంటే ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మనం పార్టీని మిస్ చేసుకున్నాం అనుకుంటాను. క్యాబిన్లో ఏదీ లేదు. తనని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టే చెప్పాడు. ఆ టేప్ అక్కడే ఉంది. అయితే వాడి నంబర్ నాకివ్వు. ఇప్పుడు మనం బయలుదేరాలి. నువ్వు రెడీయా? నాకు తెలుసు నువ్వు వాడిని చూసి చాలా భయపడ్డావు. కలబ్, ఏమైంది? కాలెబ్, నోరు మూసుకొని కారులో కూర్చో. తీసుకో. ఇది అమ్మ నాకిచ్చింది. ఇది నీకి. మీ అమ్మని నువ్వు ఎప్పుడు చూడలేదా? ఇలా మధ్యలోనే వదిలేస్తే అర్థం ఏంటి? ఇదే మా ఐడియా. నువ్వు తప్పు చేస్తున్నావు. ప్రపంచమంతా నిన్నే వెతుకుతోంది, మర్చిపోకు. నిన్ను ఎలాగైనా కనిపెట్టేస్తారు. నీ కొడుకుని నువ్వు వాళ్ళకి అప్పచెప్పే బదులు నాకు అప్పచెప్పుంటే బాగుండేదిగా. నువ్వు నౌ ఇట్స్ బెటర్. నేను నిన్ను తలుచుకొని రోజే లేదు. వాడిని చూసినప్పుడల్లా నాకు నీ జ్ఞాపకమే వస్తుంది. ఇంతకు ముందెప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు వాడిని తలుచుకొని చాలా గర్వపడుతున్నాను.
ఇక్కడికి కరెక్ట్గా 15 కిలోమీటర్ల దూరంలో ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. దాన్ని దాటుకొని వెళ్ళుండొచ్చు. ఏదైనా ఒకరోజు నీకు నచ్చింది బాగా వండి పెట్టనా? స్ట్రాబెర్రీ ప్యాన్ కేక్ ఓకేనా? వేరేదైనా కావాలంటే చెప్పు. స్ట్రాబెర్రీ అంటేనే నాకు ఇష్టం ఉండదు. అలాగా, అయితే వేరేదైనా చేసి పెడతాను. నిన్ను చూసినప్పుడల్లా నా కొడుకే గుర్తొస్తాడు. నాకు వాడంటే ఎంతో ఇష్టం. వాడెక్కడున్నాడు? ఇప్పుడు తన ప్రాణాలతో లేడు. బాధపడకండి. కళ్ళు మూసుకోండి. రెడీయా? ఇందులో భోజనం మంచినీళ్ళు ఉన్నాయి. ఇకపై నేను మిమ్మల్ని తీసుకెళ్ళలేను. ఇంతవరకు చేసిందే చాలు. చాలా థ్యాంక్స్. సరే గాని మీరేం చేయబోతున్నారు? తెలీదు, ఏదైనా ఆలోచించాలి. వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఓకే, గుడ్ లక్. ఒక నిమిషం ఉండు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. విషయం ఏంటో చెప్పు. ఆ అబ్బాయిని వెతికే డాక్టర్ మీరేనా? మీరెవరో చెప్పండి. నా నంబర్ మీకు ఎలా దొరికింది? నాకు 2 కోట్లు కావాలి. ఇప్పుడు 1 కోటి, ఆ అబ్బాయి దొరికిన తర్వాత ఇంకో కోటి. అతను ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. నిన్ను నేను ఎలా నమ్మేది? మీకు ఆ అబ్బాయి కావాలంటే నన్ను నమ్మండి, లేదంటే నేను ఇంకెవరినన్నా చూసుకుంటాను. నా జీపీఎస్ను కూడా ట్రాక్ చేసుకోండి. ఎవడ్రా నువ్వు? థ్యాంక్స్, వెళ్ళిరండి. నాకు ఆ పాట మళ్ళీ వినాలనిపిస్తుంది. మీ అందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్. మర్యాదగా నిజమేంటో చెప్పండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీతో చెప్పలేదా? అతను చెప్పలేదు, మేము అడగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎప్పుడు నేనే అబద్ధం చెప్తున్నా. నేను నిజమే చెప్తున్నాను. సరే, నువ్వు చెప్పు బుజ్జి బంగారం. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మీ అమ్మా నాన్నలకి ఏం జరగకూడదంటే నువ్వు నిజం చెప్పాలి. అయితే సరే. మెరీనా ఫాక్స్, అదొక గ్రౌండ్. ఓ గుడ్ గర్ల్. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? చెట్లు ఎక్కువగా ఉన్న ఒక చోటికి డీప్గా లోపలికి వెళ్ళి వెతికితే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటాను. నదిని దాటి తీరాలి. మనకున్న ఒకే దారి క్యాంప్ సైడే. ఇక్కడి నుంచి దగ్గరగా ఉన్నది అదే. నువ్వు ఆ చోటికి వెళ్ళాలనుకుంటున్నావా?
లేకపోతే వాళ్ళు మనల్ని ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. నేను ఎవరిని నమ్మలేను, బాగా తెలిసిన వాళ్ళని తప్ప. కానీ ఇది నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. నేనెందుకు తిరిగి వెళ్ళాలి? మళ్ళీ అదే పని చేయాలంటావా? నాకు ఇష్టం లేదు. నేను మీతోనే వస్తాను. రండి వెళ్దాం. ఇప్పుడేం చేయాలి? స్ప్లిట్ అయిపోదాం. నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపుగా వెళ్ళి తిరిగి వచ్చి వీళ్ళని ఫాలో అవుతాను. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఇప్పుడు నమ్మడం మొదలు పెట్టావు కదూ, అందుకే మమ్మల్ని తీసుకెళ్తున్నావా? నా ప్రేయర్ ఎలా పనిచేసిందో చూసావా? నేను కరెక్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి. మ్మ్. అక్కడ ఏమీ జరగబోవట్లేదు. కావాలంటే చూడు, నేను చెప్పిందే జరుగుతుంది. నాకు తెలిసి ఈ ప్రేయర్స్లో ఏ పాయింట్ లేదు, వేస్ట్ అని అంటాను. దేవుడు నీ కళ్ళ ముందుకొస్తే భయపడవా నువ్వు? నీకు నచ్చలేదని చెప్పి పంపించేస్తావా? నేను దేనికి భయపడలేదు. ఎవరికి తెలుసు, ఆల్రెడీ మనం చనిపోయి కూడా ఉండొచ్చు. ఏంటి? నిజమే చెప్తున్నాను, ఎవరికి తెలుసు, బ్లాక్అవుట్ మనల్ని ఆల్రెడీ చంపేసి ఉండొచ్చు. లేదు, నేను ఇది నవ్వుకోవడానికి చెప్పట్లేదు. మనం అందరం ఒక టైప్ ఆఫ్ హెలిసినేషన్లో ఉండే అవకాశం కూడా ఉంది. నేను చెప్తుంది కరెక్టేగా? ఇప్పుడు ఏం చేయాలి? నా వెనక ఒక రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్దాం. రెడీ, గో! లేగో, వాళ్ళు వచ్చేస్తున్నారు. పద. మనం వెళ్తూనే ఉండాలి. ఆ నదిని ఎలాగైనా దాటాలి, తప్పకుండా దాటాలి. నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళలేవు. నా వల్ల మీరు ఇరుక్కోకండి. ఏం చేస్తున్నావు? టైట్ గా కట్టడానికి ట్రై చేస్తున్నా. నీ దగ్గర డ్రింక్స్ ఉంటే కొంచెం ఇవ్వు. ఇది పోస్తే నయం అవుతుంది. కొంచెం మంటగా ఉంటుంది, ఓకేనా? యా. చీకటి పడుతోంది, వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మనం చేద్దాం. నేను నడవగలను. నెక్స్ట్ టైం ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని బీచ్కి రమ్మను. మనకు షెల్టర్ కావాలి. షెల్టర్తో పాటు నిప్పు కూడా కావాలి. ఇక్కడ కొండ వెనకాల మనం దాక్కోవడానికి ఏదైనా చోటు ఉందా అని వెతికి చూడాలి. వాళ్ళు చూడరంటారా? మన దగ్గర వేరే ఆప్షన్ అంటూ లేదు. లేకపోతే మనం గడ్డ కట్టుకుపోతాం. పర్వాలేదు, ఇది బాగానే ఉంది. ఏదో క్యాంపెయిన్ ట్రిప్ లాగా ఉంది కదా. నాకు తెలియట్లేదు. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇది రెడీ అయింది.
వాడు ఖచ్చితంగా నా టైప్ కాదు. అది చూడగానే నాకు అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. సరే, నీ గాయం ఎలా ఉందో చూస్తానుండు. ఇదే మన జీవితంలో ఆఖరి రోజైతే ఇందులో ఏం తేడా ఉంది? అంతా విచిత్రంగానే ఉంది. ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నా కొడుక్కి దెబ్బ తగిలితే ఇలాగే చేస్తాను. యా, ఓకే. నీకు అబ్బాయి ఉన్నాడన్నావు? అవును, నా బిడ్డ చనిపోయాడు. కానీ అది మర్చిపోవడం చాలా కష్టం. ఏం జరిగింది? కార్ యాక్సిడెంట్. నేను బ్రతికాను, తను చనిపోయాడు. 4 వారాలు పోరాడాం, కానీ తను బ్రతకలేదు. ఐఎమ్ సారీ, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు ఒక సాధారణమైన వెయిట్రెస్ అని. సాధారణ వెయిట్రెస్ని. ఇట్స్ ఓకే. ఆ రోజు ఆ యాక్సిడెంట్ జరగడానికి నేనే కారణం. నేనే కార్ని సరిగ్గా నడపకుండా యాక్సిడెంట్ చేశాను. చివర్లో ఒకటి అర్థమైంది. ఏంటది? ఒక మంచి విషయం కోసమే నేనింకా బ్రతుకున్నానని. నా బిడ్డ చనిపోయిన వెంటనే నేనెంతో కుమిలిపోయి ఉన్నాను. కానీ ముందు కన్నా ఇప్పుడెంతో బెటర్గా ఉన్నాను. ఇంతకు ముందు కన్నా ఇప్పుడెంతో నమ్మకం కూడా ఎక్కువ ఉంది. తన నవ్వులు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. తను నవ్వుతున్న శబ్దం వినడానికి చాలా బాగుంటుంది. ఆ నవ్వుల్ని మిస్ అవుతున్నాను. కోట్ల మంది ప్రజలకి నీ కొడుకు ఇప్పుడు నిధి లాంటి వాడు. తనకి సంబంధించినంత వరకు నువ్వే తనకు దొరికిన నిధి లాంటి వాడివి. తనెంత మంచి పిల్లాడు. నేనొక విషయం చెప్పనా, నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతుడివి. చాలా మందికి సెకండ్ ఛాన్స్ దొరకదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అవును, కొన్ని విషయాల్ని మనం మార్చలేం. నువ్వు ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు. టైం పోయిందంటే మళ్ళీ దొరకదు. ఎక్కడికైనా పోయి చావు. నాతో నువ్వు అలాగే కదా అన్నావు? అవును, నీతో చెప్పాను. కానీ నువ్వు జీవించాలి. నిప్పు వల్ల మృగాలన్నీ లేచాయా? లేదు, ఏ సమస్య లేదు. నేను మెలకుగా ఉంటాను. మీరు ఏదైనా చూసారా? అన్నిటినీ ప్యాక్ చేయి. వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉంటారు. రాత్రికల్లా మనం ఎలాగైనా వెళ్ళి చేరుకోవాలి. దూరంగా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అదే ఆలోచిస్తున్నాను. నీ బ్యాగ్ చూపించు. ఇదే ఆఖరిది. మిగతావన్నీ ఖాళీ అయిపోయాయి. క్యాంప్ వేయండి.
వాళ్ళు ఇంతసేపు మనల్ని ఆట పట్టించారు. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండలేరు. వాళ్ళల్లో ఒకరికి గాయమైంది. వచ్చిన దారంటే మనం తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కువ దూరం వెళ్ళుండర్లే. ఉండు, నేను ఇంతకు మించి నడవలేను. తన వల్ల కూడా కావడం లేదు. ఐఎమ్ సారీ. మీరు కావాలంటే వెళ్ళండి, నేను నడవలేను. నేను నిదానంగా వస్తాను. మనం వెళ్తూనే ఉండాలి, లేకపోతే కనిపెట్టేస్తారు. మనం కలిసే ఉండాలి. ఆ శబ్దం మీరు విన్నారా? మనం అనుకున్న విధంగానే జరుగుతుంది. ఏంటది? ఈ ప్లేస్కి నేను అప్పుడప్పుడు వస్తుంటా. ఎంత బాధ కలిగినా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. అవును, నీ హస్బెండ్ గురించి నువ్వేం చెప్పలేదే? అదొక పీడ కళ లాంటిది. ఎందుకంటే మేము కొన్ని రోజులే కలిసి ఉన్నాం, ఆ తర్వాత విడిపోయాం. యాక్సిడెంట్ తర్వాత ఇంకొక బిడ్డని కందామని చెప్పారు. నేను ప్రెగ్నెంట్ అవ్వలేకపోయాను. అప్పుడే విడిపోయాం. ఐఎమ్ సారీ. పర్వాలేదు. అన్నీ ఉన్నా కూడా మా జీవితంలో మేము సంతోషంగా ఉండలేకపోయాం. ఏంటది? తెలీదు. రేయ్, నువ్వే కదా ఆ అబ్బాయివి? నేను నిన్ను చివరిసారిగా టీవీలో చూసినట్టు గుర్తుంది. నీతో ఓ ఫోటో తీసుకోవచ్చా? అర్థమైంది. అందరూ ఆ అబ్బాయిని వెతుకుతున్నందువల్ల నన్ను నమ్మడం కొంచెం కష్టమే. సరే, డ్రింక్ చేద్దామా? నా బ్యాగ్లో కొంచెం విస్కీ ఉంది. నేను తాగను, ఇప్పుడు టైర్డ్గా ఉన్నాం. ఓకే ఓకే, అయితే అది మొత్తం నేనే తాగేస్తానులే. చేర్స్. అందరికీ గుడ్ నైట్. మీతో జాయిన్ అవ్వచ్చా?
నాకు ఒక అబ్బాయి ఉండేవాడు. మా అబ్బాయి ముందు నేను ఎప్పుడూ తాగను. నేను మీ అబ్బాయికి చెప్పనులే. పొద్దున జరిగిన దానికి సారీ. కొంచెం అయోమయంలో ఉన్నాం. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఫాలో అవుతున్నారు. ఇక నుండి ఎవరు ఈ దారిలో వచ్చినా సరే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు పోలీసా? అవునవును, నేను పోలీసునే. మీరు చెయ్యాలనుకున్నది చెయ్యాలనే నేను కోరుకుంటున్నాను. మీ సీక్రెట్స్ అన్నీ సేఫ్గానే ఉన్నాయి. వాడిక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలియదు. వాడిని ఎక్కడికో దూరంగా కూడా తీసుకెళ్ళలేరు. సో మీరు భయపడకండి. నాకు తెలీదు. మేబీ మీ అబ్బాయి నిజంగా ఓ పెద్ద డీలే. అవును, అదైతే నిజమే. అందరి జీవితాల్లోనే చెప్పలేని విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది నమ్మడం కొంచెం కష్టమే, కానీ ఏదో ఒకరోజు అది నమ్మి తీరాల్సిందే. ఎందుకైనా మంచిది. మీ అందరికి ఆల్ ద బెస్ట్. సరే, నేను బయలుదేరుతున్నాను. మీ విస్కీ? నువ్వే తాగు. Caleb! నన్ను నన్ను క్షమించు. Caleb! లేగు. ఇలా చూడు, నీకేం కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చాలా టైర్డ్గా ఉంది నాన్న. నాకు తెలుసు. నాకు హెల్ప్ చేయి. మనం దిగ్గానే నువ్వు ఆగకుండా పరిగెత్తాలి. చెప్పింది అర్థమైందా? వెనక్కి తిరిగి చూడుకో. అర్థమైందా? ఓకే, నేను 3 లెక్క పెడతాను. 1 2 3. కమాన్, ఇటు పరిగెట్టు. కాస్త రెస్ట్ తీసుకో. నడుస్తూనే ఉండాలి. నేను బాగా అలసిపోయాను. నాకు కూడా. నాన్న,
ఏమైంది? మీ అబ్బాయి ఎక్కడా? వాడు వెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరెత్తుకు వెళ్ళారు? నాకు కూడా తెలీదు. మళ్ళీ వాడిని చూడలేం. తనని కనిపెట్టాలి. కానీ ఎలా? ఆలోచించి చూడు మాయా. నీ కొడుకు చనిపోయాడు. నేను కూడా వాడిని కాపాడలేకపోయాను. నీలాగే నేను ఇప్పుడు నిల్చొని ఉన్నాను. మనల్ని ఎవరో గమనిస్తున్నారు అని చెప్పిందంతా అబద్ధమై నీ కొడుకు చనిపోయాడు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. మీ వైఫ్ తను చనిపోయింది, గుర్తుంచుకోండి. నిన్ను అందరూ డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు. నేనైతే అందుకోసం చేయలేదు. నువ్వు చెడ్డవాళ్ల చేతుల్లో చనిపోకూడదు. ఎందుకంటే నువ్వు చేసే ఈ పనులన్నీ చాలా ముఖ్యమైనవి. నన్ను చంపబోతున్నావా? ఒక నిమిషం ఇలా చూడు. నిన్ను చంపడం నా ధ్యేయం కాదు. అందరి జీవితాలకి ఒక అర్థం ఉంది. నువ్వు కరెక్ట్గానే చెప్పావు. అన్నిటికీ ఒక అర్థం ఉంది. ఇప్పుడు నా టర్న్. ఆ అబ్బాయి పక్కనున్న వాళ్ళని కనిపెట్టేశాను. కానీ వాళ్ళున్న ప్రాంతం చుట్టూ పోలీసులు క్యాంపింగ్ ఉన్నట్టు తెలిసింది. ఎవరో వాళ్ళని బంధించారు. ఆ కుర్రోడు? వాడు వాళ్ళతో లేడు. అక్కడి నుండి వాళ్ళు బయలుదేరిపోయారా? చూడ్డానికి ఒక టీముని పంపించాం. తర్వాత ఏం చేయాలి? ఏదీ కన్ఫర్మ్గా చెప్పడానికి లేదు. అతన్ని కనిపెట్టండి. ఇప్పుడు విషయాలన్నింటినీ నేను చెప్పబోతున్నాను. ప్రపంచం మొత్తానికి ఇది తెలియాలి. దేవుడు దిగి వచ్చినా నన్ను అడ్డుకోలేడు. నేను ఇది చెయ్యలేను. నువ్వు అందరినీ ఏమరుస్తున్నావు. లేని ఒక విషయాన్ని ఉందని చెప్పడం చాలా తప్పు. మర్యాదగా నిజం చెప్పు. నిన్నిక మీదట ఎవరు నమ్మరు. లే రా. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. దీనికి వేరే మార్గం ఉంది. వీలైతే దాన్ని నువ్వు అడ్డుకో చూద్దాం. నీ బ్రదర్కి జరిగినందుకు నువ్వు కారణం కాదు. ఏం చెప్తున్నావు నువ్వు? నీ తమ్ముడు 15 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నాడు కదూ. మీరిద్దరూ గొడవ పడినందువల్ల. వాడు చనిపోయిన తర్వాత నీకు ప్రతిదీ చిరాగ్గా అనిపించింది. ప్రతిదీ నీకు నువ్వే తప్పు పట్టుకున్నావు. అది నీ తప్పు కాదు. ఆగు. నీకేం కాలేదు కదా? వాళ్ళు వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. మీరు ఇక్కడే ఉండండి. అదే మీకు సేఫ్టీ. ఇక్కడి నుంచి వేరే ఎక్కడికి వెళ్ళొద్దు. దాదాపు చేరుకున్నాం. ఏమైంది? యా, నేను పైకి వచ్చాను, కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఓవర్. అతని తండ్రి కనిపిస్తే చూసిన చోట కాల్చేయండి.
కదలకు. అలాగే ఉండండి. అక్కడే ఉండు. కదలొద్దు. కదిలితే కాల్ చేస్తాం. కదలొద్దు. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. కదలొద్దు, అక్కడే ఉండండి. వాళ్ళని చుట్టుముట్టండి. త్వరగా వెళ్ళండి. అటువైపు రండి. రండి రండి త్వరగా. కదలకండి. ఉమ్. కదిలితే అటు కాల్చి చుట్టుముట్టండి. పారేస్తాం. కదలొద్దు. అక్కడే ఉండు. అలాగే ఉండండి. కదలకు. కదలొద్దని చెప్తున్నాం కదా. చెప్పేది అరే, మీకే. కూర్చోండి. కదలకండి. ఉన్న చోటే కదిలితే కాల్చి ఉన్నపళంగా పారేస్తాం. ఉండండి. దయచేసి కదలకండి. అటువైపు రండి. చెప్పేది అటువైపు మీకే. రండి. చుట్టుముట్టేయండి. ఇక్కడి నుంచి మీరు తప్పించుకోలేరు. ఏయ్, మేము మమ్మల్ని చుట్టుముట్టేసాం. అందరూ చుట్టుముట్టండి. హెల్ప్! ఎవరైనా సహాయం చేయండి. రక్తం ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. అందరూ త్వరగా ఇలా రండి. రక్తం ఎక్కడి నుంచి కారుతోంది? ఏంటి? అవును, రక్తం కారుతోంది. ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఈ పిల్లాడి మీద బుల్లెట్ తగలడం నేను చూశాను. నిన్ను కాపాడుకోవడానికే నేను వచ్చాను, కానీ ఆఖరికి నువ్వే నన్ను కాపాడు. అందుకని మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇకపై మీరు సంతోషంగా ఉండొచ్చు. మీకు ఎలాంటి సమస్య రాదు. ఇంతకు ముందు చెప్పలేదు ఐ లవ్ యూ. ఇలా చూడండి మిస్టర్, మీ అబ్బాయిని మాకు అప్పచెప్పండి. ఆగండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. నువ్వు చట్టాన్ని అధిగమిస్తున్నావు. దాని గురించి నాకు చింత లేదు. వెతుకుతున్న ఆ 14 వయసు పిల్లాడు దొరికాడు. దానికి తగిన ఆధారం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. చివరిగా ఒక రహస్యాన్ని చెప్పడానికి తను సిద్ధంగా ఉన్నాడు. తను చెప్పేది నిజమా, తాను నిజంగా దేవుడితో మాట్లాడుతున్నాడా లేదా అనేది నమ్మడానికి ప్రజలు ఇంకా ఆలోచిస్తున్నారు. మీరు చెప్పేది నిజమా? దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఎవరెంత నమ్ముతున్నారో వాళ్ళు మాత్రం వినండి. మనకి ఎదురుగా ఒక పెద్ద ఆపద వస్తుంది. అది ఒక విచిత్రమైన పవర్. దాన్ని మన సైన్స్తో పోల్చలేము. ఇది మన ప్రపంచాన్ని మార్చబోతోంది. అందరూ ఇంటిలోనే ఉండండి. ఏది పాతదిలో ఉండబోయేది లేదు. 3 రోజుల ప్రపంచాన్ని చీకటి కమ్ముతుంది. గాలిలో విషం వ్యాపిస్తుంది. మీ ఇంటి కిటికల్ని మూసివేయండి. దయచేసి బయటికి వెళ్ళకండి. ఎవరంతా చావబోతున్నారు. దయచేసి భయపడకండి. ఇక్కడ ఏది నిరంతరం కాదు. మన జీవితం ఒక విచిత్రమైనది. దాన్ని మనం అలాగే చూడాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రేమే గొప్పది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ నాన్న. అందరి దగ్గర చెప్పండి. నేను ఒక దూతని మాత్రమే. అందరూ నమ్మకంతో ఉండండి. పీస్ఫుల్ అయిన ప్రపంచం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. జీవితం ఎక్కడితో ఆగిపోదు. సంతోషంగా జీవించండి.
అందరికీ ప్రేమ పంచండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒకే ఒక ప్రశ్న. సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఆగండి సార్. అరే, జీవితంలో మార్పులు చాలా ముఖ్యం. వాడు చెప్పిన మూడో విషయం కూడా జరిగింది. 3 రోజుల్లో ప్రపంచం చీకటమయమైంది. ఆ చీకటి ప్రపంచాన్ని వదిలేసిన తర్వాత అందరి జీవితాలు మారిపోయాయి. అప్పుడే మనం పోగొట్టుకున్నవన్నీ గుర్తుకొచ్చాయి. నా కొడుకే నా భవిష్యత్తుని చూడడానికి సహాయం చేశాడు. జీవితంలో నాకు కావలసినవన్నీ దక్కాయి. ప్రశాంతత లభించింది. అంతం అనేదాన్ని ఒప్పుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. నాకు కావలసింది ఇప్పుడు దొరికింది. అందరి జీవితాల్లోనూ అద్భుతాలు జరుగుతాయి. అది ఏంటి అనేది మన జీవితంలో మనమే తెలుసుకోవాలి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం.